So today welcome to our session. మన ఈరోజు క్లాస్ ఏంటంటే సిపిడిసిఎల్ ఎగ్జామ్ 2021 ఎగ్జామ్ కండక్ట్ చేశారు. దాని రిజల్ట్స్ వచ్చాయి. ఆ క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ ఎగ్జాక్ట్గా ఆన్సర్లు ఏంటి అని మీకు ఎక్స్ప్లెనేషన్ ఈ క్లాస్లో. అయితే ఈపీడీసీఎల్ ఎగ్జామ్కి సిపిడిసిఎల్ ఎగ్జామ్కి ఏపీ ఈపీడీసీఎల్ అండ్ సిపిడిసిఎల్ సిలబస్ రెండింటికి సేమ్. కాబట్టి ఈ వీడియో వింటున్న వాళ్ళకి ఈపీడీసీఎల్ ఎగ్జామ్లో కూడా క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఈపీడీసీఎల్ ఎగ్జామ్లో మనం ఎలా ప్రిపేర్ కావాలి, ఎలాంటి మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి అని నేర్చుకోవడానికి మీకు ఈ క్లాసు బాగా సపోర్టింగ్గా ఉంటుంది. దాదాపు మీ సిలబస్లో 24 యూనిట్స్ ఉన్నాయమ్మా. బేసిక్ సర్క్యూట్స్, మెజర్మెంట్స్, పవర్ సిస్టమ్స్, మిషన్స్ అన్నీ కలిపితే 24 వీడియోస్, 24 సబ్జెక్ట్స్. ఆ 24కి రిలేటెడ్గా ఎవరైతే మన యాప్ని సాయి మీద యాప్ని పర్చేస్ చేశారో వాళ్ళందరికీ కూడా సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. అవన్నీ మీరు కావాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్ ఆల్రెడీ మీకు అవైలబిలిటీలో ఉంటుంది. మన వాళ్ళది కాంటాక్ట్ నెంబరు 9494891234 891234 949494 3 94లమ్మా 941234. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని క్లారిఫై చేసుకోండి. ఈ కోర్స్ ఫుల్ కోర్స్ తీసుకొని జాబ్ కొట్టండి. మీరు జాబ్ కొట్టడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఈరోజు ఈ క్లాస్లో మోడల్ క్వశ్చన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన బ్రాంచెస్ సాయి మీద బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి డీటెయిల్స్ అన్నీ కూడా. తర్వాత యాక్చువల్గా ఈ క్వశ్చన్ పేపర్ ఇప్పుడే చెప్పాను మీకు నేను ఏమని, సార్ ఈ క్వశ్చన్ పేపరు సిపిడిసిఎల్ ఎగ్జామ్ది సార్, కానీ సిలబస్ మాత్రము ఈపీడీసీఎల్కి సిపిడిసిఎల్కి రెండింటికి సేము. మీరు దీంట్లో ఈపీడీసీఎల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా అట్లానే తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ కూడా ఉపయోగపడుతుంది. తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్కి ఏపీ స్టేట్ స్టూడెంట్స్కి ఈ జేఎల్ఎంలో కొద్దిగా సిలబస్ వేరియేషన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఫర్ ఏపీ సిపిడిసిఎల్కి వచ్చేటప్పటికి మనకి వైరింగ్ సిస్టమ్స్, ఐఈ రూల్స్ కొద్దిగా ఎక్కువగా ఇచ్చాడనమాట. కాస్ట్ ఆఫ్ ఎస్టిమేషన్ అంటే హౌస్ వైరింగ్ ఎస్టిమేషన్, ల్యాంప్స్ ఎన్ని తీసుకోవాలి, మనము పవర్ సర్క్యూట్స్ ఎంత ఉంటాయి, రేటింగ్స్ ఎంత ఉంటాయి, ఇవన్నీ కూడా కొంత అడిషనల్ సిలబస్ మీకు ఇందులో ఇవ్వడం జరిగింది. ప్లస్ పవర్ సిస్టంలో కూడా నీకు తెలంగాణ స్టేట్ సిలబస్లో పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్ లేదు, బట్ ఇక్కడ ప్రొటెక్షన్ ఉంది. లైట్నింగ్ అరెస్టర్స్ అని రకరకాల కాంపోనెంట్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఏ స్టేట్కి ఆ స్టేట్ సపరేట్ సిలబస్. మన తెలంగాణ స్టేట్ సిలబస్ తెలంగాణ సపరేట్ ఉంది, ఆంధ్ర స్టేట్ సిలబస్ సపరేట్గా ఉంది. వాళ్ళకి తగ్గ వీడియో క్లాసెస్ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. అయితే ఈ వీడియో చూడడానికి మీరేం డబ్బులు పే చేయాల్సిన పని లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వస్తుంది. మీరు చూడండి, చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. ఐడియా వచ్చిన తర్వాత ఆల్రెడీ శేఖర్ సార్ కూడా దీనికి సంబంధించి ఒక 40 క్వశ్చన్స్ చెప్పాడు. మిగతా క్వశ్చన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి అమ్మా, ఫస్ట్ క్వశ్చన్ని మీరు బాగా క్లియర్గా రీడ్ చేయండి. క్వశ్చన్ని మీరు బాగా క్లియర్గా రీడ్ చేయడానికి ట్రై చేయండి. సో సీ ద క్వశ్చన్ హియర్. ఏంటి సార్ క్వశ్చన్ అంటే, in the pointer moves quickly to its final deflected position. బాగా కనపడుతుందా? without an what ఆసిలేషన్స్ లేకుండా ఇంకొద్దిగా మీరు ఇలా కంప్రెస్ చేస్తే అర్థమవుతుంది. ఇక్కడ రైట్ మా చూడండి, అక్కడ క్లియర్గా చూడండి. వితౌట్ ఎనీ షార్ట్ ఆఫ్ ఆసిలేషన్స్ దెన్ ద డాంపింగ్ యూజ్డ్ ఈజ్ కాల్డ్. ఏమడిగాడంటే, మీటర్లో పాయింటర్ ఇలా ఫాస్ట్గా వెళ్ళి నీకు కావాల్సిన దగ్గరికి రీచ్ అయిపోతుంది ఆసిలేషన్స్ లేకుండా. అయితే అలాంటి డ్యాంపింగ్ని ఏం డ్యాంపింగ్ అంటావు, అండర్ డ్యాంపింగ్ అంటావా, ఓవర్ డ్యాంపింగ్ అంటామా, క్రిటికల్ డ్యాంపింగ్ అంటామా అనే ఆప్షన్స్ మీకు ఇచ్చాడు. అండర్ డ్యాంప్డ్ అనే ఆప్షన్ ఇచ్చాడు, ఓవర్ డ్యాంప్డ్ అనే ఆప్షన్ ఇచ్చాడు, క్రిటికల్ డ్యాంప్డ్, డెడ్ బీట్ అని ఇచ్చాడు. ఆన్సర్ ఏంటి సార్ అంటే క్రిటికల్లీ డ్యాంప్డ్ అమ్మా, క్రిటికల్లీ డ్యాంప్డ్. ఒకవేళ నువ్వు అండర్ డ్యాంపింగ్ వెళ్ళిపోయినావు అనుకో, ఏమవుతుంది సార్ అంటే నీ అండర్ డ్యాంపింగ్లో
జస్ట్ నీకు ఇలా ఆసిలేషన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఓవర్ డ్యాంపింగ్ వెళ్ళామనుకో ఇలా డీపర్ ఇలా వెళ్తుంది అనమాట. అదే నువ్వు క్రిటికల్ డ్యాంపింగ్ అయితే మోడరేట్గా వెళ్ళి తొందరగా రీచ్ అవుతుంది. ఇలా ఉంటుంది వేవ్ ఫామ్. అందుకోసం మన ఆన్సర్ ఏంటంటే క్రిటికల్లీ డ్యాంపింగు. దాదాపు అన్ని క్వశ్చన్లకి ఆన్సర్లు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్లు ఒక్కటే వస్తే సరిపోదు. ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి కూడా మీరు బాగా ట్రై చేయండి. వీడియో క్లాసెస్తో మీకు ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. ఈ 40 రోజుల్లో ప్రిపేర్ అయితే మీకు జాబ్ కూడా వస్తుందమ్మా. దాని గురించి అయితే వరీ కావాల్సిన పని లేదు. సో నేను ఇంతకుముందు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేశాను. ఏడీఈ జాబ్కి రిజైన్ చేశానమ్మా ఏపీ ట్రాన్స్కోలో. ఆల్రెడీ నేను ఐటీఐ స్టూడెంట్స్కి, డిప్లొమా స్టూడెంట్స్కి, బీటెక్ స్టూడెంట్స్కి రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని 25 సంవత్సరాల నుంచి కోచింగ్ ఇస్తున్నాను. మన స్టూడెంట్స్ అందరూ కూడా డిపార్ట్మెంట్లో ఏఈలు, ఏడీఈలు, సబ్ ఇంజనీర్సు, జేఎల్ఎంలు అందరూ ఉన్నారు. మీరు ఎవరైనా అడిగినా కూడా మన సాయి మీద అంటే ఏంటో చెప్తారు. తెలుసుకున్న తర్వాత బాగా చదువుకోవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా వీడియోస్ వింటే మీకు మస్ట్ అండ్ షుడ్గా జాబ్ వస్తుంది. ఇనే డైనమోమీటర్ టైప్ ఇన్స్ట్రుమెంట్. ఏం ఇన్స్ట్రుమెంటు? డైనమోమీటర్ టైప్ ఇన్స్ట్రుమెంటు ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ వోల్ట్ మీటర్. దాన్ని వోల్ట్ మీటర్ లాగా వాడాలనుకుంటున్నాం. అంటే డైనమోమీటర్ టైప్ వాట్ మీటర్ వాడచ్చు, డైనమోమీటర్ టైప్ వోల్ట్ మీటర్గా కూడా వాడచ్చు. అయితే వోల్ట్ మీటర్గా వాడుతూ ఉంటే ద ఫిక్స్డ్ అండ్ మూవింగ్ కాయిల్స్ ఆర్ జాయిన్డ్ ఇన్ సిరీస్ అలాంగ్ విత్ రెసిస్టెన్స్ కనెక్టెడ్. దానికి కాయిల్స్కి అలాంగ్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తే ఆ రెసిస్టెన్స్ వాల్యూ ఎలా ఉండాలి అనేది క్వశ్చన్ అనమాట. లో రెసిస్టెన్స్ ఉండాలా, మీడియం రెసిస్టెన్స్ ఉండాలా, హై రెసిస్టెన్స్ ఉండాలా, జీరో రెసిస్టెన్స్ ఉండాలన్నా అనేది వీళ్ళ క్వశ్చన్. ఎప్పటికైనా వోల్టేజ్ మెజర్మెంట్ను బాగా చేయాలనుకుంటే రెసిస్టెన్స్ వాల్యూ ఎక్కువ ఉండాలి. వోల్ట్ మీటర్ ప్రిన్సిపల్, వోల్ట్ మీటర్ రావాలి అంటే రెసిస్టెన్స్ వాల్యూ ఎక్కువ తీసుకోవాలి. కాబట్టి మనకిచ్చిన ఆన్సర్స్లో హై రెసిస్టెన్స్. ఎవరైనా ఇంగ్లీష్ చదవలేని వాళ్ళు ఉంటే వాళ్ళు తెలుగులో కూడా చదువుకోండమ్మా. వోల్ట్ మీటర్గా ఉపయోగించబడిన డైనమోమీటర్ టైప్ పరికరంలో స్థిర మరియు కదిలే కాయిల్స్ సిరీస్లో కలుపుటకు ఏ రెసిస్టెన్స్ను వాడతారు? తక్కువ రెసిస్టెన్స్ను వాడతారా, మధ్యస్థం రెసిస్టెన్స్ను వాడతామా, అధిక రెసిస్టెన్స్ను వాడతామా? అధిక రెసిస్టెన్స్ను వాడతాం వోల్ట్ మీటర్గా తయారు చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. చూడండి చిన్న బాగా ప్రిపేర్ అవుతున్నారా? ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్ ఫస్ట్. ఎప్పుడు కూడా ఇది చూడండి మంచి క్వశ్చన్ అమ్మా. మెజర్మెంట్స్లోనే క్వశ్చన్ ఇది. మీకు ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అని, తర్వాత స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ అని, ఇన్స్ట్రుమెంట్ ఎర్రర్స్ అని చాలా వెయిటేజ్ ఉంది మన సిలబస్లో. మీరు గమనించినారు లేదో. మామూలుగా తెలంగాణ స్టేట్లో అయితే ఇన్స్ట్రుమెంట్స్ అనేది ఒక యూనిట్, ఏపీలో 3 యూనిట్లు ఉన్నాయి మీకు. కాబట్టి ఇన్స్ట్రుమెంట్స్ నుంచి మీకు 10 క్వశ్చన్లు రావడానికి కూడా ఆస్కారం ఉంది. 3 ఇచ్చినా 10 క్వశ్చన్లు వస్తాయి. సిపిడిసిఎల్ పేపర్లు అలానే కదా ఉంది. ఇంతకుముందు చదివిన క్వశ్చన్ కూడా ఇన్స్ట్రుమెంటే, ఇప్పుడు చదివేదే ఇన్స్ట్రుమెంటే. చూడండి ఏంటిదమ్మా క్వశ్చన్, ఒకసారి చదవండి క్వశ్చన్. ద కంట్రోల్ స్ప్రింగ్ ఇన్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్. మనం ఇన్స్ట్రుమెంట్ను తయారు చేసేటప్పుడు స్ప్రింగ్ కంట్రోల్ వాడతామమ్మా. ఆ స్ప్రింగ్ను దేంతో తయారు చేస్తాము అని అన్నాడు. ఇన్స్ట్రుమెంట్స్లో ఉపయోగించే కంట్రోల్ స్ప్రింగ్ను దేనితో తయారు చేస్తారు? ఫాస్ఫరస్ బ్రాండ్స్ అనే మెటీరియల్తో తయారు చేస్తారు. దేంతో తయారు చేస్తారు? ఫాస్ఫరస్ బ్రాండ్. చూడండి కాపరు, ఐరను, స్టీలు ఇక్కడ ఇచ్చాడు. ఫాస్ఫరస్ బ్రాండ్స్ అని ఇచ్చినాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చిన్న ఇది. ఇంకొకసారి ఏమడుగుతాడంటే మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏ సప్లైని రీడ్ చేస్తాయి? ఏసీ సప్లైనా, డీసీ సప్లైనా అనే క్వశ్చన్ కూడా వస్తుంది. దానికి ఆన్సర్ ఏంటో మీరు గెస్ చేయండి. నెక్స్ట్ రండమ్మా. చూడండి ఇది కూడా ఇన్స్ట్రుమెంట్స్లో క్వశ్చనే చిన్న. ఇది కూడా ఇన్స్ట్రుమెంట్స్లో వచ్చిన క్వశ్చనే. ద క్రీపింగ్ ఎర్రర్ ఇన్ ఎనర్జీ మీటర్. ఎనర్జీ మీటర్లో మనకి డిస్క్ ఉంటుంది. ఒక్కోసారి ఆ డిస్క్ ఏమవుతుంది అంటే నువ్వు లోడ్ కరెంటు ఆన్ చేయకపోయినా కూడా స్లోగా డిస్క్ తిరుగుతూ ఉంటుంది అనమాట. అలా తిరగడాన్ని మనం క్రీపింగ్ ఎర్రర్ అంటాం. ఇప్పుడు నువ్వు స్విచ్ ఆన్ చేసావు, అప్పుడు మీటర్ తిరిగితే మంచిదే.
అసలు స్విచ్ ఆన్ చేయకుండా కూడా ఒక్కోసారి మీటర్ తిరుగుతూ ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటారంటే క్రీపింగ్ అంటారు. ఆ ఎర్రర్, క్రీపింగ్ ఎర్రర్ ఎనర్జీ మీటర్ కెన్ బి రిమూవ్డ్. దాన్ని ఎలా మనం తీసేస్తాము క్రీపింగ్ ఎర్రర్ని? ఎనర్జీ మీటర్లో క్రీపింగ్ ఎర్రర్ను ఎలా తొలగించవచ్చు? ఎలా తొలగించాలి? మన డిస్క్ ఇలా ఉందనుకోండి, ఆ డిస్క్కి ఏం చేయాలంటే 2 హోల్స్ పెట్టాలి. 2 హోల్స్ పెట్టాలి. ఆ 2 హోల్స్ కూడా ఆపోజిట్ డైరెక్షన్లో డ్రిల్ చేయాలి. ఆపోజిట్ డైరెక్షన్లో డ్రిల్ చేయాలి. చూడండి ఎక్కడైనా ఉందా ఆన్సరు? ఇక్కడ ఉంది చూడండి. డ్రిల్లింగ్ 2 డయామెట్రికల్లీ ఆపోజిట్ హోల్స్ ఇన్ ద డిస్క్. చెప్పానుగా మీకు. డిస్క్ పైన 2 హోల్స్ ఆపోజిట్లో డ్రిల్ చేస్తే డిస్క్ మీద ఎదురుగా 2 రంధ్రాలు వేయడం ద్వారా మనము క్రీపింగ్ అనే ఎర్రర్ని ఎలిమినేట్ చేయగలుగుతాము. ఏం చిన్న అర్థమైందా లేదా? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. మీ ఈపీడీసీఎల్ ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే ఎర్రర్స్ ఇన్ ఎనర్జీ మీటర్ అన్నాడు. ఎనర్జీ మీటర్ యొక్క మీటర్ కాన్స్టెంట్ ఏంటని అడుగుతాడు. ఒక్కోసారి చిన్న లెక్కిస్తాడు. ఇదిగో ఇంత కరెంట్ ఉంది, ఇంత పవర్ ఫ్యాక్టర్ ఉంది, అయితే దీనికి ఎంత డబ్బులు అవుతాయో చెప్పమంటాడు. చాలా సింపుల్గా చెప్తాను క్లాసులో మీకు. అది మన వీడియో క్లాసులో ఉన్నాయి. మీరు వీడియో క్లాసులు ఎవరైతే మనకి కొనుక్కున్నారో వాళ్ళు దాంట్లో వాచ్ చేయొచ్చు. మన వీడియో క్లాసులతో పాటు మీకు డైలీ ఎగ్జామినేషన్స్ ఉంటాయమ్మా. మోడల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. సాయి మీద గైడెన్స్లో నేను శేఖర్ సార్ చెప్తాము. మీరు మా క్లాసులు విని గ్యారంటీ జాబ్ కొట్టడానికి 99.9% ఛాన్సెస్ పెరుగుతాయి మీకు. రైట్ అమ్మా. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి. మళ్ళీ ఇది కూడా మనకి ఇన్స్ట్రుమెంట్స్కి వచ్చిన టాపిక్. అది కూడా ఎనర్జీ మీటర్కి వచ్చిన టాపికే. ద ఎర్రర్ కాజ్డ్ బై ద డ్రైవింగ్ సిస్టమ్ ఇన్ 3-phase ఎనర్జీ మీటర్ ఈజ్. 3-phase ఎనర్జీ మీటర్లో డ్రైవింగ్ సిస్టంలో ఎర్రర్స్ దేని వల్ల వస్తాయి అంటే ఫేజ్ యాంగిల్స్ వల్ల వస్తాయి. ఇందులో రేషియో ఎర్రర్స్ ఉంటాయి, ఫేజ్ యాంగిల్ ఎర్రర్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఇన్కరెక్ట్ ఫేజ్ యాంగిల్స్ వల్ల వస్తాయి మనకి. ఇన్కరెక్ట్ ఫేజ్ యాంగిల్స్ వల్ల 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి. రేషియో ఎర్రర్స్ ఉంటాయి, ఫేజ్ యాంగిల్ ఎర్రర్స్. ఇక్కడ రేషియో ఎర్రర్స్ ఇవ్వలేదు, ఇచ్చింది ఫేజ్ యాంగిల్ ఎర్రర్ ఒక్కటే. ఒక్కోసారి మనకి రేషియో ఎర్రర్స్ కూడా అడుగుతాడు. అది కూడా మీకు ఆన్సర్ ఇక్కడ ఇవ్వకపోతే కూడా ఒకవేళ ఉంటే అది కూడా నేర్చుకోండి. ఈ వీడియో వింటున్నందుకు మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా రావాలి కదా. మీ క్లాస్మేట్స్ అందరూ ఎవరైతే జేఎల్ఎంకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మీరు చెప్పండి. మీరు ఒక్కళ్ళే నేర్చుకుంటే కాదు కదా, వాళ్ళు కూడా పాపం నేర్చుకోవాలి కదా. అరే క్లాసులు ఉన్నాయి, సాయి మీద వాళ్ళు చెప్తున్నారు, రమణ సార్ చెప్పాడు క్లాసులు బాగున్నాయని. బాగుంటేనే చెప్పండిలేండి. సో ద డివైస్ యూజ్డ్ టు డిటర్మైన్ ద కరెక్ట్ ఇన్స్టంట్ ఆఫ్ క్లోజింగ్ ద స్విచ్. అంటే కరెక్ట్ టైంలో స్విచ్ని క్లోజ్ చేయడానికి ఎటువంటి ఇన్స్ట్రుమెంట్ని వాడతాము? దేనికి? which connects an alternator to the power station to the bus bar. చిన్న ఆల్టర్నేటర్ని బస్ బార్కి కనెక్ట్ చేసేటప్పుడు ఆ ఇన్స్టంట్ని క్లోజ్ చేసేటప్పుడు దేంతో నువ్వు కరెక్ట్గా మ్యాచ్ చేసుకుంటావు, దేంతో మెజర్ చేసుకుంటావు అంటే టంగ్ టెస్టర్ కాదు చిన్న, గ్రోలర్ కాదు, సింక్రనోస్కోప్తో. ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద మెథడ్ అనమాట. సింక్రనోస్కోప్ అని, బ్రైట్ ల్యాంప్ మెథడ్ అని, డార్క్ ల్యాంప్ మెథడ్ అని, ఇవి రకరకాల మెథడ్స్. దేనికంటే ప్రాపర్గా ప్యారలల్ ఆపరేషన్ జరిగి వాటిని బస్ బార్కి కనెక్ట్ చేయడానికి, సింక్రనస్ మిషన్ని బస్ బార్కి కనెక్ట్ చేయడానికి ఏంటిది? సింక్రనోస్కోప్. ఏంటి చిన్న? సింక్రనోస్కోప్. నెక్స్ట్ చూడండి, చాలా బాగుంది చూడండి అమ్మా. ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ టంగ్ టెస్టర్ ఈజ్. టంగ్ టెస్టరు వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి అండి? ఒకసారి టంగ్ టెస్టర్ ఎక్కడైనా చూసారా మీరు? దాన్ని దేనికి టచ్ చేయం మనం. అలా కనెక్ట్ చేస్తే రింగ్ లాగా ఉంటుంది. అలా పెట్టామనుకో నువ్వు ఆటోమేటిక్ రీడింగ్ చూపిస్తుంది. అంటే టచ్ చేయకుండా రీడింగ్ చూపిస్తుంది అంటే ఏమని? మ్యూచువల్ ఇండక్షన్ ఎఫెక్ట్ కదా. టచ్ చేయకుండా, ఇప్పుడు నేను నిన్ను టచ్ చేయలేదు, టచ్ చేయకుండానే నాది ఏదైనా ఎఫెక్ట్ వస్తుంది అంటే అది మ్యూచువల్ ఇండక్షన్. దట్ ఈస్ అ మ్యూచువల్ ఇండక్షన్ ఎఫెక్ట్. ఓకే, టంగ్ టెస్టర్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏది? ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా క్వశ్చన్ ఒకటే ఉంది. ఏది సార్? ఆన్సర్ వచ్చేసి నీట్గా కనపడుతున్నాయా క్లాసెస్? లేదా నీట్గా? రైట్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్
చూడండి, ఇది మనకి బేసిక్ ఎలక్ట్రానిక్స్లో అడిగిన క్వశ్చన్. మీకు బేసిక్ ఎలక్ట్రానిక్స్లో ఏంటి సార్ క్వశ్చన్ అంటే, సిలికాన్ క్రిస్టల్ ఈజ్ ఏ ఇంప్యూర్ సెమీకండక్టరా, ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టరా, ఇంట్రిన్సిక్ సెమీకండక్టరా, లైట్లీ డోప్డ్ సెమీకండక్టరా? చూడండి చిన్న, ఒకసారి డోపింగ్ చేస్తున్నావు అంటే ఇంప్యూర్ అయిపోతుంది, ప్యూర్ ఉండదు. లైట్లీ డోప్డ్ అన్నా ఇంప్యూర్ సెమీకండక్టర్ అన్నా రెండు ఒకటే. ఇంప్యూర్ సెమీకండక్టర్కి ఇంకొక పేరు ఏంటంటే ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్లు. ఈ మూడు ఆన్సర్లు ఒకదానికి సంబంధించినవి. ఇంకా మనకి ఈ మూడింటికి కాకుండా సింగిల్ ఒకటే కదా ఆన్సర్ ఉంది. ఏంది? ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ కదా చిన్న, ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్. ఇది ప్యూర్ సెమీకండక్టర్. ఏదైనా డోపింగ్ని యాడ్ చేసేస్తే అది ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ అయిపోతుంది, అది ఇంప్యూర్ సెమీకండక్టర్ అయిపోతుంది. డోపింగ్ చేయకుండా ఫ్రెష్గా ప్యూర్గా ఉంటే దాన్ని ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ అంట. ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్. సిలికాన్ అనేది ఏమీ డోపింగ్ చేయకుండా ఉండే మెటీరియల్ ఇది. సిలికాన్కి ఏదైనా యాడ్ చేసావు, థర్డ్ గ్రూప్ ఎలిమెంటు, పీ టైప్ మెటీరియల్, ఎన్ టైప్ మెటీరియల్, అవి మనకి ఏమవుతాయి సార్ అంటే ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్లు అయిపోతాయి. సిలికాన్ అనేది ప్యూర్ సెమీకండక్టర్. ప్యూర్ సెమీకండక్టర్కి ఇంకో పేరేంటి? ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్. అదే నీకు ఇంప్యూర్ సెమీకండక్టర్కి, ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్కి, డోప్డ్ సెమీకండక్టర్ అవన్నీ కూడా ఒక కేటగిరీ అన్నమాట. చూడండి చిన్న, బోర్ కొడుతుందమ్మా? రైట్ అమ్మా. అయితే ఇన్ ఏ ట్రాన్సిస్టర్ లైట్లీ డోప్డ్ పార్టీస్, ట్రాన్సిస్టర్లో లైట్లీ డోపింగ్ చేసిన పార్ట్ ఏది? ఎమిటరా, బేసా, కలెక్టరా అంటాడు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే కొంతమంది ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకొని అరే మనం ఆన్సర్ తెలుసుకున్నాం రా అని వదిలేస్తారు. అట్లా వదిలేయకూడదు ఎప్పుడు. అంటే ఒకదాన్ని లైట్లీ డోపింగ్ చేసినావంటే ఇంకోదేన్నో హెవీలీ డోపింగ్ చేస్తావు కదా, అప్పుడు అది కూడా నువ్వు నేర్చుకోవాలి. ఇంతకుముందు మనకి సిపిడిసిలో రాకపోవచ్చు, నెక్స్ట్ సిపిడిసిలో వస్తుంది ఆ క్వశ్చన్. అది గాట్ ద పాయింట్ అన్నాడు. నేర్చుకునేటప్పుడు ఆ విధంగా నేర్చుకోవాలి. ఒరే ఇక్కడ లైట్లీ డోప్డ్ అన్నాడు, మరి మనం హైలీ డోప్డ్ అంటే ఏంటి? అట్లా నువ్వు థింక్ చేయాలమ్మా, థింక్ చేయాలి. సో ద ట్రాన్సిస్టర్ లైట్లీ డోప్డ్ పార్టీస్ ఎమిటరు, బేసు, కలెక్టరు, ఎమిటర్ అండ్ కలెక్టరు. అంటే మీకు ఆన్సర్ చెప్పకనే చెప్పేసినాడు. గమనించినారా మీరు? ఎమిటర్ అన్నాడు, కలెక్టర్ అన్నాడు, మళ్ళా రెండని ఇచ్చినాడు ఇక్కడ. అంటే ఈ ఆన్సర్ మ్యాచ్ కాదు కదా, ఈ మూడు ఒకదాని కిందకి వచ్చేసినాయి. ఇది కాకుండా ఇది ఒక్కటే కదా సపరేట్గా ఉంది నీకు. అర్థమైందా చిన్న? ఇప్పుడు ఇక్కడ ఎమిటర్ అన్నాడు, ఇక్కడ కలెక్టర్ అన్నాడు, ఈ రెండింటిని కలిపి ఇక్కడ ఇచ్చినాడు. అంటే ఇది ఆన్సర్ కాదంటే ఇవి రెండు ఆన్సర్లు కావని, ఇది ఆన్సర్ అయిందంటే ఈ రెండు ఆన్సర్లు అయినాయి అని. మరి లేనిదేంది? బేస్ అనమాట. కాబట్టి ఇలాంటిది కూడా ఒక్కోసారి లాజిక్ నేర్చుకోవాలి మనం. అర్థమైంది కదా? మరి హైలీ డోప్డ్ అంటే ఏం రాస్తావు? అది నీకు హోంవర్క్, నేను చెప్పను ఇప్పుడు. హైలీ డోప్డ్ ఏంటిది రేపు ఈపీడీసీఎల్ ఎగ్జామ్లో వస్తుంది, మీరు రాయండి, ఆ క్వశ్చన్ రాయండి. ఓకే చిన్న? రైట్ అమ్మా. నెక్స్ట్ చూడండి, ఇది కూడా ఎలక్ట్రానిక్స్ క్వశ్చన్, బేసిక్ ఎలక్ట్రానిక్స్ క్వశ్చన్. ఇన్ ద కామన్ బేస్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ట్రాన్సిస్టర్, కామన్ బేస్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ట్రాన్సిస్టర్లో వెన్ ద కలెక్టర్ జంక్షన్ ఈజ్ రివర్స్ బయాస్డ్, కలెక్టర్ జంక్షన్ని రివర్స్ బయాస్ చేసాము, ఎమిటర్ జంక్షన్ని ఫార్వర్డ్ బయాస్ చేసాము. ట్రాన్సిస్టర్లో ఎప్పుడు కూడా మనకి కలెక్టర్ జంక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇది కామన్ బేస్ కాన్ఫిగరేషన్ అనుకోమ్మా, కామన్ బేస్ కాన్ఫిగరేషన్ అని ఇట్లా అనుకుంటే ఇది ఎమిటరు, ఇది కలెక్టరు. ఎమిటరు బేస్ జంక్షన్ని ఫార్వర్డ్ బయాస్ చేశాడంట, కలెక్టరు బేస్ జంక్షన్ని రివర్స్ బయాస్ చేశాడంట. రివర్స్ బయాస్డ్, కలెక్టర్ జంక్షన్ ఈజ్ రివర్స్ బయాస్డ్, దీన్ని రివర్స్ బయాస్ చేశాడు. ఎమిటర్ జంక్షన్ ఈజ్ ఫార్వర్డ్ బయాస్డ్, ఎమిటర్ జంక్షన్ ఈజ్ ఫార్వర్డ్ బయాస్డ్, ఎమిటర్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్ చేస్తాం. అయితే ఈ రీజియన్ని ఏం రీజియన్ అని అంటాము అంటాడు. ట్రాన్సిస్టర్లో యాక్టివ్ రీజియన్ అని, కట్ ఆఫ్ రీజియన్ అని, శాచురేషన్ రీజియన్ అని, ఇన్వర్స్ మోడ్ రీజియన్ అని 4 రకాల రీజియన్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి. సో ఈ విధంగా ఆపరేషన్ చేస్తే అప్పుడు ట్రాన్సిస్టరు బాగా యాక్టివ్గా ఉన్న రీజియన్లో ఉంటుంది. రెండింటిని రివర్స్ చేసినాం అనుకో డల్ అయిపోతుంది, కట్ ఆఫ్ అయిపోతుంది.
రెండింటిని ఫార్వర్డ్ చేసినాం అనుకో సూపర్ శాచురేట్ అయిపోతుంది. రెండు జంక్షన్లు ఫార్వర్డ్ బయాస్ చేస్తే శాచురేషను, రెండింటిని రివర్స్ బయాస్ చేస్తే కట్ ఆఫ్, ఒక కలెక్టర్ని రివర్స్ బయాస్ చేసి ఎమిటర్ని ఫార్వర్డ్ బయాస్ చేస్తే యాక్టివ్ రీజియన్. కాబట్టి ఈ క్వశ్చన్తో పాటు ఇంకా మీకు మిగతా క్వశ్చన్లు కూడా చెప్పాను. మళ్ళీ మీరు ఈపీడీసీఎల్ ఎగ్జామ్లో క్వశ్చన్ ట్రాన్సిస్టర్లో ఎలా వస్తుంది అని మీరు గెస్ చేయొచ్చు. ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా ప్రిపేర్ అయితే మీకు జాబు గ్యారంటీ రావడానికి ఛాన్స్ ఉన్నాయి. అట్లనే ఏం సార్ నేనేం జాబ్ ఇస్తానని కాదమ్మా, మీకు అలా నేర్పిస్తాను నేను చదువు. మీకు ఏ లెవెల్లో చెప్పాలి, ఏ లాంగ్వేజ్లో చెప్పాలి, ఏ స్టాండర్డ్లో చెప్పాలి అన్నీ కూడా మ్యాచ్ అయ్యేటట్టు చెప్తాను. కొంతమందికి సిలబస్ తెలియదు. ఇప్పుడు మీరున్నారు, మిమ్మల్ని చదివేటప్పుడు పలానా టెక్స్ట్ బుక్ చదవండి అంటారు. అసలు మీకు వాళ్ళకి తెలియదు ఏం టెక్స్ట్ బుక్ చదవాలనో. ఐటీ స్టూడెంట్స్కి ఏం టెక్స్ట్ బుక్ చదవాలా? అన్వాని టెక్స్ట్ బుక్ చదవాలా. కొంతమంది ఎవరో జేపీ గుప్తా చదవండి అని చెప్తారు. అసలు నువ్వు జేపీ గుప్తా చూస్తే నువ్వు చదువు కాదు. జేపీ గుప్తా అనేది లెవెల్ వేరేగా ఉంటుంది. మీకు ఏ స్టాండర్డ్లో చెప్పాలి? నేను 1994లో ఐటీఐ స్టూడెంట్స్, ఎలక్ట్రీషియన్ స్టూడెంట్స్కి చదువు చెప్పినాను 1994లో. ఇప్పుడు 2021. అప్పటి నుంచి నాకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి మీకు ఏ విధంగా చెప్పాలనేది బాగా అర్థమవుతుంది. మీరు అర్థం చేసుకుంటారు, మంచిగా మార్కులు తెచ్చుకుంటారు. రైట్ చిన్న, ఇది చూడండి. కొద్దిగా ఇలాంటి క్వశ్చన్లు జనరల్గా రావు, ఒక్కొక్కసారి అడుగుతాడు. అడిగితే మనము ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఏంటి సార్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చినాడంటే ద ఫాలోయింగ్ ఫిగర్ ఇండికేట్స్ విచ్ టైప్ ఆఫ్ యాంప్లిఫైర్. ఇక్కడ ఇచ్చిన సర్క్యూటు ఇది ఏం యాంప్లిఫైరు అంటాడు. కామన్ ఎమిటర్ యాంప్లిఫైరా, ఇక్కడ చూడండి ఆప్షన్స్. కామన్ ఎమిటర్ యాంప్లిఫైరా, కామన్ బేస్ యాంప్లిఫైరా, కామన్ కలెక్టర్ యాంప్లిఫైరా, పుష్ పుల్ యాంప్లిఫైరా అనేది ఇచ్చినాడు. ఎప్పుడైనా నువ్వు అవుట్పుట్ని కలెక్టర్ దగ్గర తీసుకుంటే బేస్కి ఇన్పుట్ ఇస్తే, బేస్కి ఇన్పుట్ ఇచ్చినావు, ఇది బేసు, బేస్కి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ కలెక్టర్ దగ్గర తీసుకుంటే అది కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. ఇంత సర్క్యూటు జనరల్గా ఐటీఐ లెవెల్లో అడగకూడదు, అడిగాడు అయినా కూడా నో ప్రాబ్లం. ఒకవేళ ఇక్కడ అవుట్పుట్ తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు అది కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ అవుతుంది. ఏం కాన్ఫిగరేషన్ అవుతుంది? కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం చిన్న. మనకి యూపీఎస్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. ఒక్కోసారి యూపీఎస్ అని ఇక్కడ రాసినాడు, యూపీఎస్ స్టాండ్స్ ఫర్ అని కూడా అడుగుతాడు. మీకు సింబల్స్, చిన్న చిన్న ఫుల్ ఫామ్స్ కూడా నేర్చుకోవాలి మీరు. అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై మామూలుగా మన ఇంట్లో వాడుతూ ఉంటాం కదా ఇన్వర్టర్స్ అని, అవే యూపీఎస్లు అంటే అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లైస్ అవి. అయితే ఇక్కడ ఆఫ్లైన్ యూపీఎస్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటాడు. ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ద ఆఫ్లైన్ యూపీఎస్ ఈస్, ఆఫ్లైన్ యూపీఎస్కి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి? హయ్యర్ కాస్టా, చేంజ్ ఓవర్ కంప్లైంట్సా, కాంప్లెక్స్ ఇన్ డిజైనా, లోయర్ ఎఫిషియన్సీనా. జనరల్గా ఏంటంటే పేరులోనే ఉంది ఆఫ్లైన్ అని, అంటే సడన్గా అట్లా జర్కిచ్చి మళ్ళీ ఆన్ అవుతుంది అనమాట. కొద్దిగా టైం తీసుకుంటుంది. ఇప్పుడు నీకు పవర్ ఆఫ్ అయిపోయింది, ఆ యూపీఎస్ ఏం చేస్తుందంటే కొద్దిగా అలా చేంజ్ కావడానికి టైం తీసుకుంటుంది. అప్పుడేంటి ఫ్లిక్కరింగ్ లాగా వస్తుంటాయి. మీరు గమనించినారు లేదో, మనం ఇంట్లో ఎప్పుడన్నా పవర్ పోతే నీ ఇన్వర్టర్ ఆన్ అవుతుంది, ఆ ఆన్ అయ్యే లోపల కొద్దిగా అలా అలా క్లిక్ లాగా వెళ్ళిపోతుంది అనమాట. అలాంటి ఫ్లిక్కరింగ్స్ అంటే ఇంటరప్షన్స్ వస్తాయి అన్నమాట దేంట్లో? ఆఫ్లైన్లో. ఆన్లైన్లో ఆ ప్రాబ్లం రాదు, స్మూత్గా ఉంటుంది అది. కాబట్టి ఆఫ్లైన్లో ఏంటంటే చేంజ్ ఓవర్ కంప్లైంట్స్, సడన్గా వేరియేషన్ వచ్చేటప్పుడు కొద్దిగా డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఇది ఒక మెయిన్ డ్రాబ్యాక్. యూపీఎస్సీలో నుంచి, యూపీఎస్ టాపిక్ నుంచి, ఆన్లైను ఆఫ్లైన్ యూపీఎస్ టాపిక్లో నుంచి ఖచ్చితంగా మన ఈపీడీసీఎల్ జేఎల్ఎం ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎలక్ట్రికల్ జేఎల్ఎం పనిచేసేటప్పుడు చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ అవి ఏం చేస్తాయి, వాటి గురించి తెలుసుకోవాలనేది వాళ్ళ ఉద్దేశం. అందుకోసం ఆ రకమైన క్వశ్చన్లు వస్తాయి. వాటిని మనము స్టాండర్డ్ ఎనర్జీ మీటర్ క్వశ్చన్ రాకుండా క్వశ్చన్ పేపర్ ప్రింట్ చేయడు. అయితే ఎనర్జీ మీటర్లో ఒక 25 పాయింట్లు ఉన్నాయి. ఏం పాయింట్లు ఉన్నాయి అది మీరు తెలుసుకోవాలా. ఎనర్జీ మీటర్, కరెంట్ కాయిల్ అంటే ఏంటి, ఎనర్జీ మీటర్ ప్రెజర్ కాయిల్ అంటే ఏంటి, డిస్క్ను దేంతో తయారు చేస్తారు, డిస్క్కి షేప్ ఏముంటుంది, డిస్క్కి హోల్స్ ఎందుకు డ్రిల్ చేస్తారు, ఇలాంటివన్నీ కూడా మనకి. ఒకవేళ డిస్క్ని రివర్స్లో తిప్పాలా, ఎట్లా తిప్పుతావు, డిస్క్ని రివర్స్లో తిప్పాలా, ఎలా తిప్పుతావు, ఇవన్నీ క్వశ్చన్లు వస్తాయమ్మా మీకు. ఓకే రైట్ చిన్న. ఇది
నెక్స్ట్ చేంజ్ ఓవర్ దిస్ వన్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇది ఆల్రెడీ సార్ చెప్పాడు ఆ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. చూడమ్మా, రైటా? ఇక్కడ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ సెకండ్ సెల్ ఆఫ్ అల్యూమినియం ఆటమ్ ఈస్. అల్యూమినియం ఆటమ్ అంటే అల్యూమినియంకి అటామిక్ నెంబర్ 13 అమ్మా. అటామిక్ నెంబర్ 13. ఫస్ట్ షెల్లో మనకి ఇది న్యూక్లియస్ అనుకుంటే ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సెకండ్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 10 అయిపోయినాయి. థర్డ్ షెల్లో ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. 13 అయిపోవాలి కాబట్టి. కానీ మనకి ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? 2 3 4 8. ఏంటిది ఆన్సరు? 8. ఎందుకని సార్? సెకండ్ సెల్లో రౌండ్ ఆఫ్ చేశాను చూడండి. సెకండ్ సెల్లో ఎన్ని ఉంటాయి మనకి? 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒకవేళ అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఉంటాయి అని అడిగితే మీరు 3 అని చెప్పాలా. ఇప్పుడు సిలికాన్ ఉంది, సిలికాన్కి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటాడు. జెర్మేనియంకి అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటాడు. అలాంటి క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లో వస్తాయి. ఇది బేసిక్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన క్వశ్చన్. ఇది బేసిక్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన క్వశ్చన్. రైట్ చిన్న. ఇక్కడ ఏంటి సార్ అంటే which law states that in any electrical closed circuit the current is directly proportional to the voltage and it is inversely proportional to the resistance at a constant temperature. ఇది బేసిక్ ఎలక్ట్రిసిటీలో క్వశ్చన్ అమ్మా. కరెంట్ ఏంటిది? కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద వోల్టేజ్, కరెంట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద రెసిస్టెన్స్. అంటే I ఈజ్ ఈక్వల్ టు V/R. ఇది ఏమి లా అని మిమ్మల్ని అడిగినాడు. ఇది చెప్పకుండా ఎవరైనా ఉంటారా? ప్రతి స్టూడెంట్ చెప్తాడు. 10th క్లాస్లో, 9th క్లాస్లో, 8th క్లాస్లో కూడా వచ్చి ఉంటుంది. ఓమ్స్ లా. ఇది ఏం లా అమ్మా? ఓమ్స్ లా. I ఈజ్ ఈక్వల్ టు V/R అనేది ఓమ్స్ లా. నెక్స్ట్ చూడండి, ఈ క్వశ్చను కొద్దిగా చూడండి. ద రెసిస్టెన్స్ 3 రెసిస్టెన్సెస్ 3 ohms 6 ohms 18 ohms ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్లో కనెక్ట్ చేశాడు. ఇట్స్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అంటే టోటల్ రెసిస్టెన్స్ ఎంత అని అన్నాడు. 3 నిరోధకాలు 3 ohms 6 ohms 16 18 ohms సమాంతరంగా కలపబడినాయి, ప్యారలల్లో కలపబడినాయి. ప్రభావవంతమైన నిరోధకం ఎంత, టోటల్ రెసిస్టెన్స్ ఎంత అన్నాడు. అంటే ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. ఇలా చేయాలి మీరు ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు. లేదు అట్లా కాకపోతే సింపుల్గా ఏం చెప్తానంటే ఈ 2 రెసిస్టెన్స్ని తీసుకోండి. ఈ 2 రెసిస్టెన్స్ని టోటల్ రెసిస్టెన్స్ R ఈజ్ ఈక్వల్ టు R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2 అని రాస్తాను. ఇలా రాయొచ్చు మనం. అంటే 3 ఇంటూ 6 బై 3 ప్లస్ 6. 3 ఇంటూ 6 అంటే 18, 3 ప్లస్ 6 అంటే 9. 9 అంటే 2 ohms వస్తుంది. తర్వాత 2 ohms 18కి ప్యారలల్గా ఉంది కదా. 2 ఇంటూ 18 డివైడెడ్ బై 20 అని రాస్తాను. 2 ఇంటూ 18 అంటే ఎంత? 38. 38 డివైడెడ్ బై 20. 40 డివైడెడ్ బై 20 అనుకోండి 2 వస్తుంది. 38 డివైడ్ బై 20 ఉంది కాబట్టి 1.8 వస్తుంది. చూడండి 1.8, 2 కంటే తక్కువ, 1.8 ohms. ఇలాంటి లెక్కలు వచ్చినప్పుడు కూడా చేసేటట్టు ఉండాలి మీరు. చిన్న లెక్కే కానీ మీకు ఐడియా రావాలి ఎగ్జామ్లో. ఇక్కడ చూడండి, ఇంకొక క్వశ్చన్ అడిగినాడు, చిన్న క్వశ్చను. ఈ క్వశ్చన్ ఏంటంటే అమ్మా, ఇక్కడ 4వ ఆన్సర్ ఒకటి మిస్ అయింది మీకు. 4వ ఆన్సర్ చేద్దాంలే, మనకేం ప్రాబ్లం లేదు. 4వ ఆన్సర్ ఏందో అని కూడా మనం చూద్దాం. ఒకవేళ 3 ఆన్సర్ ఉందా, 4వ ఆన్సర్ అంటే 2 ohms ఉంది, 6 ohms ఉంది, 12 ohms ఉంది.
ఆల్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్లో కనెక్ట్ చేసామంట. సిరీస్లో విత్ ఏ 50 volts సప్లై ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్ ఈజ్ అన్నాడు. చాలా సింపుల్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఈడొక రెసిస్టెన్స్ ఉంది, ఈడొక రెసిస్టెన్స్ ఉంది, ఈడొక రెసిస్టెన్స్ ఉంది. 3 రెసిస్టెన్స్లు ఎంతెంత 2, 6, 12. ఎంత బ్యాటరీ కనెక్ట్ చేసావు? 50 volts బ్యాటరీ కనెక్ట్ చేసాము. కరెంట్ ఫార్ములా అయింది I ఈజ్ ఈక్వల్ టు V/R. I ఈజ్ ఈక్వల్ టు V/R. V ఎంత ఇచ్చినాడు? 50 volts ఇక్కడ ఇచ్చినాడు చూడండి. R ఎంత? R1 + R2 + R3 2 + 6 8 + 12 20. 50/20 అంటే ఎంత వస్తుంది? 2.5 వస్తుంది. సో ఆన్సరు 2.5 amperes. ఆన్సర్ ఎంత? 2.5 amperes. ఓకేమ్మా, నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దామా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? సో ఇది ఈపీడీసీఎల్, సిపిడిసిఎల్, తెలంగాణ స్టేట్ ట్రాన్స్కో, ఎన్పిడిసిఎల్ అన్ని ఎగ్జామినేషన్కి కూడా ఈ క్వశ్చన్లు అన్నీ ఉపయోగపడతాయి. ఈ క్వశ్చన్లు అన్నీ కూడా కొద్దిగా ఒక 2-3 క్వశ్చన్లు మాత్రం వేరియేషన్ ఉంటుంది, మిగతా అన్నీ బాగా సేమ్ నేర్చుకోవాలను. ద రెసిస్టెన్స్ ఆర్ ఆఫ్ 100 watts 250 volts రేటెడ్ బల్బ్ ఈజ్. రెసిస్టెన్స్ని కనుక్కోమన్నాడు. పవర్ ఇచ్చినాడమ్మా, వోల్టేజ్ ఇచ్చినాడు, రెసిస్టెన్స్ ఎంతో కనుక్కోమన్నాడు. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలా? దానికి సంబంధించిన ఫార్ములాని తెలుసుకోవాలా. ఏంటి సంబంధించిన ఫార్ములా చెప్పండి? వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఫార్ములా? R ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు P ఈజ్ ఈక్వల్ టు VI అని మీకు తెలిసే ఉంటుంది, నాకు తెలిసి. ఇక్కడ I లేదు మనకి. I ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? V/R రాసుకోవచ్చా? V ఇంటూ V/R రాసుకోవచ్చా ఓమ్స్ లా ఉపయోగించి? ఇప్పుడు P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ V అంటే V² కదా, V²/R కదమ్మా. మనకు కావాల్సింది ఏంది? R కదా. యూతల సైడ్కి తెచ్చుకుందామా? R యూతల సైడ్కి తెచ్చు. R ఈజ్ ఈక్వల్ టు V²/P. ఇప్పుడు ఇక్కడ V అంటే ఎంత చెప్పండి? V వోల్టేజ్ ఎంత ఇచ్చినాడు? 250 volts ఇచ్చినాడు. సో 250 ఇంటూ 250 250 డివైడ్ బై 250 100. ఈ ఒక 0, ఈ ఒక 0, ఈ 2 సున్నాలు కొట్టేస్తే 25 25 ఉంది. 25 ఇంటూ 25 25 ఇంటూ 25 625 625 ohms. ఇది ఆన్సర్. సో మీకు ఈ ఫార్ములా ఎందుకు చెప్పారంటే రకరకాల ఫార్ములాలు మీకు తెలిస్తే ఈ క్వశ్చనే కాకుండా వేరే క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు రాయగలిగేటట్టు నేను ఈ క్లాస్ మీకు చెప్తున్నాను. రాయగలిగేటట్టు మీకు ఈ క్లాస్ నేను చెప్తున్నాను. ఓకేమ్మా, రైటా? నెక్స్ట్. సో చూడండి, ఇది ద వాల్యూ ఆఫ్ కరెంట్ I5 ఏడుంది చూడండి. I5 ఇన్ ద ఫిగర్ ఈస్ ఎంతో కనుక్కోమన్నాడా. ఈ కింద చిత్రంలో I5 కరెంట్ ఎంత అన్నాడు. సార్ ఇక్కడ జంక్షన్ సార్, కిర్చాఫ్స్ కరెంట్లా అప్లై చేయాలి. కిర్చాఫ్స్ కరెంట్లా ఏంటంటే ఎన్ని కరెంట్స్ వస్తున్నాయో అన్ని కరెంట్స్ పోవాలా, రెండు ఈక్వల్. వచ్చే కరెంట్స్ పోయే కరెంట్స్ ఈక్వల్. అర్థమైందా పాయింట్ లేదా? ఏదైనా ఒక జంక్షన్ దగ్గర, మీ ఇంటి దగ్గరే మీ ఊర్లో ఒక రోడ్డు జంక్షన్ తీసుకోండి. ఆ జంక్షన్ దగ్గర 2 దారులలో నుంచి మోటార్ బైకులు, కార్లు వచ్చినాయి. ఇంకొక దారిలో వెళ్ళిపోవాల్సిందే. ఫైనల్గా అక్కడ వెహికల్స్ నిలబడకూడదు జంక్షన్లో. అదే కాన్సెప్ట్ ఇక్కడ. ఇప్పుడు ఇందులో ఎన్ని బయటికి వెళ్ళిపోతున్నాయో చూడండి. ఎన్ని బయటికి వెళ్ళిపోతున్నాయి? 3 amperes బయటికి వెళ్ళిపోతుంది, 5 amperes బయటికి వెళ్ళిపోతుంది, 1 ampere బయటికి వెళ్ళిపోతుంది, 2 amperes లోపలికి వస్తుంది, I5 అనేది కూడా లోపలికి వస్తుంది. కాబట్టి I5 + 2 ఇవన్నీ కూడా లోపలికి వచ్చేవి ఈజ్ ఈక్వల్ టు బయటికి వెళ్ళిపోయే కరెంట్స్. బయటికి ఏమి వెళ్ళిపోతున్నాయి? 3 5 1 3 5 1 3 + 5 + 1 ఎంత సార్? 9. ఇప్పుడు I5 ఈజ్ ఈక్వల్ టు ఎంత? కరెంట్ I5 ఎంత? 9 - 2 అంటే ఎంత? 7 amperes ఎక్కడ ఉందో చూడండి. కొట్టు ఆన్సర్ 7 amperes.
సో ఇలాంటి ప్రశ్న మళ్ళా కూడా అడుగుతాడు. కానీ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్. ఎన్ని కరెంట్స్ లోపలికి వస్తున్నాయో అన్ని కరెంట్స్ బయటికి వెళ్ళిపోతాయి. రెండింటిని ఈక్వల్ చేయాలి. వచ్చే కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు పోయే కరెంట్స్. అప్పుడు నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్ అమ్మా. చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్లో ద కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ టు అచీవ్. కెపాసిటర్ని ప్యారలల్లో కనెక్ట్ చేశాడు దేనికోసము, దేం సాధించడానికి మనకి అనేది అతని ఉద్దేశం. చెప్పండి ఆన్సరు. కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ టు అచీవ్ లో కెపాసిటెన్స్, హై కెపాసిటెన్స్, జీరో కెపాసిటెన్స్, ఇన్ఫినిటీ కెపాసిటెన్స్. ఎప్పుడైనా ఇప్పుడు ఇక్కడ ఒక కెపాసిటర్ ఉంది, ఇది C1 అనుకుంటే దీనికి ప్యారలల్లో ఇంకో కెపాసిటర్ కనెక్ట్ చేసావనుకో C2. టోటల్ కెపాసిటెన్స్ ఫార్ములా ఏంటి చెప్పు. C ఈజ్ ఈక్వల్ టు టోటల్ కెపాసిటెన్స్ ఫార్ములా C1 + C2. అదే రెసిస్టర్స్లో అయితే R1 × R2/R1 + R2 1/R = 1/R1 + 1/R2. కానీ ఇక్కడ సమాంతర పద్ధతిలో ఉంటే C1 + C2 తీసుకోవాలి. అంటే నువ్వు ఇంకో కెపాసిటర్ని తీసుకొచ్చి దీన్ని కలుపుతున్నావు అంటే ఈ వాల్యూ ఏమవుతుందని, పెరుగుతుందనా తగ్గుతుందనా? ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ 4 ఉంది, ఇంకొక 2 తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ 6 అయిందంటే ఏమైందని, పెరిగిందని కదా. కాబట్టి హై కెపాసిటెన్స్ కోసము ప్యారలల్లో కనెక్షన్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి చిన్న. ఏంటి సార్ క్వశ్చన్ అంటే, వింటున్నారా? చేయండి, మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పకుండా కూడా మీరు కూడా ట్రై చేయండి. ఇఫ్ ఏ కెపాసిటర్ ఆఫ్ 500 మైక్రోఫారెడ్స్, ఒక కెపాసిటర్ 500 మైక్రోఫారెడ్స్ ఈ చార్జ్డ్ ఎట్ వోల్టేజ్ ఆఫ్ 200 volts, 200 volts చార్జ్డ్. దెన్ ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఇట్స్ జౌల్స్. ఎనర్జీ స్టోర్డ్ ఎంత అని అంటాడు. కెపాసిటర్లో ఎనర్జీ స్టోర్డ్ ఫార్ములా ఏంటమ్మా? ½ CV². ½ CV². ½ ఇంటూ C ఎంత? 500 మైక్రోఫారెడ్స్ 10⁻⁻6 మైక్రో అంటే. V², V అంటే 200 × 200, 200 × 200. ఇది మీరు తెలుసుకోవాల్సింది. ఇప్పుడు చూడండి, ఈడ 2 సున్నాలు ఉన్నాయి, ఈడ 2 సున్నాలు ఉన్నాయి, ఈడ 2 సున్నాలు ఉన్నాయి. టోటల్గా 6 సున్నాలు ఉన్నాయి. 10⁻⁻6కి ఆ 6 సున్నాలకి క్యాన్సిల్ చేసేయచ్చు మనం. ఇంకేం మిగిలింది? ఈ 2కి క్యాన్సిల్ చేసేయచ్చు. ఇంకేం మిగిలింది? 5 × 2 ఉంది. 5 × 2 అంటే 10. 5 × 2 అంటే 10 జౌల్స్. చూడండి ఎక్కడుందో ఆన్సర్, 10 జౌల్స్ ఆన్సర్. ఎంత సింపుల్ క్వశ్చను. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్ చెప్పాను. సిపిడిసిఎల్లో క్వశ్చన్ ఇది. ఈపీడిసిఎల్లో ఏం అడగొచ్చు? ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ ఇండక్టర్ అడగొచ్చు. ఆ ఫార్ములా ఏంటి, ఆ దానికి సంబంధించిన క్వశ్చన్ ఏంటో నేర్చుకోండి మీరు. ½ Li². కానీ ఇక్కడ లెక్క చేసేటప్పుడు మైక్రో అంటే ఏంటి, ఇవి కూడా మీరు బాగా తెలుసుకోగలగాలమ్మా. నెక్స్ట్, ఇది పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్లోకి సంబంధించిన ప్రశ్న. ద రేషియో ఆఫ్ మినిమం ఫ్యూజింగ్ కరెంట్ టు ద రేటెడ్ ఫ్యూజింగ్ కరెంట్ ఈజ్. ఫ్యూజింగ్ కరెంట్ డివైడెడ్ బై రేటెడ్ కరెంట్. ఫ్యూజ్లో ఏంటి అంటే ఫ్యూజింగ్ ఫ్యాక్టర్, దాన్ని ఏమంటాము? ఫ్యూజింగ్ ఫ్యాక్టర్ అంటాం. కరెంట్ రేటింగ్ అని, రేటెడ్ కరెంట్ అని, కట్ ఆఫ్ ఫ్యాక్టర్ అని, ఫ్యూజింగ్ ఫ్యాక్టర్ అని ఉంది. చెప్పినాను కదా, ఫ్యూజింగ్ ఫ్యాక్టర్. ఫ్యూజింగ్ కరెంట్ బై ఎప్పుడు కూడా ఒక్కోసారి మిమ్మల్ని అడుగుతాడు ప్రశ్నలో, ఫ్యూజింగ్ కరెంట్ దేనిపైన ఆధారపడి ఉంటుంది అని అంటాడు. ఇంకోసారి అడుగుతాడు, ఫ్యూజింగ్ కరెంటు 1 ఉంటుందా, 1 కంటే తక్కువ ఉంటుందా, 1 కంటే ఎక్కువ ఉంటుందా? ఇవన్నీ నేర్చుకోవాలా, సాయం మీద క్లాసులు వినాలా, అప్పుడు మీకు ఛాన్స్. చిన్న ఇది మనకి వైరింగ్ సిస్టమ్కి సంబంధించిందనమాట. ఇఫ్ ఏ స్టాండర్డ్ కండక్టర్ ఈజ్ డిజైన్డ్ యాజ్ 7/2.24, the number 2.24 represents diameter of each conductor, area of cross section,
రేడియస్ ఆఫ్ వన్ కండక్టర్, డయామీటర్ ఆఫ్ ఆల్ కండక్టర్. సో డయామీటర్ ఆఫ్ ఈచ్ కండక్టర్ని చూపిస్తుంది. డయామీటర్ని చూపించేది 2.24, ఇక్కడ చూపించేది డయామీటర్ అమ్మ. ఎంఎం స్క్వేర్లో డయామీటర్ని చూపిస్తుంది అది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ద మినిమం సైజ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ యూజ్డ్ ఇన్ ప్లేట్ ఎర్తింగ్ ఈజ్. మినిమం సైజ్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ యూజ్డ్ ఇన్ ప్లేట్ ఎర్తింగ్ ఈజ్. పైప్ ఎర్తింగ్, ప్లేట్ ఎర్తింగ్ 2 రకాలు ఉన్నాయి, ఇంకా 2 రకాలు, టోటల్గా 4 రకాలు ఉన్నాయి. అందులో ప్లేట్ ఎర్తింగ్ ఉపయోగించే మినిమం సైజు ఎలక్ట్రోడ్స్ ఎంత ఉండాలి అని అంటే 60 సెంటీమీటర్స్ ఇంటూ 60 సెంటీమీటర్స్ ఉండాలి. ఇది ఎర్తింగ్కి సంబంధించిన ప్రశ్న. ఓకే, నెక్స్ట్ చూడండి. ద ప్రిన్సిపల్ యూజ్డ్ ఇన్ ఎర్త్ టెస్టర్ ఈస్ కరెంట్ డివైడింగ్, ఫాల్ ఆఫ్ పొటెన్షియల్, ఫాల్ ఆఫ్ కరెంటు, పొటెన్షియల్ డివైడింగ్. ఎర్త్ టెస్టర్ వచ్చేసి ఫాల్ ఇన్ పొటెన్షియల్ చూపిస్తుందమ్మా, ఫాల్ ఆఫ్ పొటెన్షియల్. నెక్స్ట్ క్వశ్చన్. ఎప్పుడైనా ఎర్త్ రెసిస్టెన్స్ ఉంది, ఆ రెసిస్టెన్స్ వాల్యూని తగ్గించాలనుకుంటున్నాడు. ద ఎర్త్ రెసిస్టెన్స్ వాల్యూ కెన్ బి రెడ్యూస్డ్ బై. ఎలక్ట్రోడ్స్ ప్యారలల్లో కనెక్ట్ చేస్తామా, ఎలక్ట్రోడ్స్ సిరీస్లో కనెక్ట్ చేస్తామా, డెప్త్ని తగ్గిస్తామా అంటే లోపల పంపించేదాన్ని తగ్గిస్తామా, డిక్రీజింగ్ ఇన్ ప్లేట్ సైజ్ని తగ్గిస్తామా. ప్లేట్ సైజ్ తగ్గితే తగ్గదమ్మా, డెప్త్ బాగా లోపలికి పోతే కదా రెసిస్టెన్స్ ఎక్కువ వస్తుంది. ఎలక్ట్రోడ్స్ ఇప్పుడు ఇక్కడ ఇది ఒక ఎలక్ట్రోడ్, ఈ ఎలక్ట్రోడ్కి ఇంకొక ఎలక్ట్రోడ్ని ఇలా ప్యారల్లో కనెక్ట్ చేశాను అనుకోండి, దీనికి ఒక రెసిస్టెన్స్ ఇలా ఉంటే ఇంకో రెసిస్టెన్స్ ఇలా ఉంటే, 2 ప్యారల్లో ఉంటే R1 × R2 R1 + R2 ఉన్నట్టు రెసిస్టెన్స్ వాల్యూ తగ్గుతుంది అనమాట. కాబట్టి ఎలక్ట్రోడ్స్ ఆర్ ఈజ్ ఇన్ ప్యారలల్. నెక్స్ట్ వాట్ ఈస్ దట్? ద ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్. మనకి ఇన్స్ట్రుమెంట్స్లో అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ అని, సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ అని 2 రకాలు ఉంటాయి. దాంట్లో అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్ ఏది అని అంటే మూవింగ్ కాయిల్ అమ్మీటర్, మూవింగ్ కాయిల్ వోల్ట్ మీటర్, వాట్ మీటరు, టాంజెంట్ గ్యాలోనామీటర్. ఆన్సర్ ఈజ్ టాంజెంట్ గ్యాలోనామీటర్. ఆన్సర్ ఏంటిది? టాంజెంట్ గ్యాలోనామీటర్. సో ఇది ఇక్కడున్న సింబల్ దేనికి ఉపయోగిస్తారు అంటే మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్కి ఉపయోగిస్తారు. ద సింబల్ యూజ్డ్ ఫర్ దిస్ వన్ ఈజ్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్. మూవింగ్ కాయిల్, మూవింగ్ ఐరన్ ఇలా ఇచ్చాడు కదా, మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్కి ఉపయోగించేది ఇది. దిస్ ఈ సింబల్ యూజ్డ్ ఫర్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్. సో మిగతా క్వశ్చన్స్ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. మీరు ఎవరైతే ఈ క్లాసులు వినాలనుకున్నారో మళ్ళీ వాచ్ చేయండి. మన సాయి మీద JLM యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. సాయి మీద ఛానల్లో ఫ్రీ క్లాసెస్ చెప్తూ ఉంటాం, అట్లనే అన్ని ఫ్రీ క్లాసులు ఉన్నామమ్మా. ఫుల్ కోర్స్ కావాలి, జాబ్ కొట్టాలి అనుకుంటే మన సాయి మీద JLMలో యాప్ని పర్చేస్ చేసి బాగా ప్రిపేర్ అయ్యి మేము కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ అన్నీ బాగా రాయండి. మీకు సంబంధించిన ఎగ్జామ్స్ బాగా రాస్తే మేము కండక్ట్ చేసినవి మంచి జాబ్ రావడానికి ఉంటుంది. ఆల్ ద బెస్ట్ అమ్మా.